రాత్రి ఒంటరిగా లైబ్రరీలో చదువుతున్నప్పుడు మీ వెనుక ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తే మీకెలా ఉంటుంది? ఈరోజు నేను చెప్పబోయేది ఈడెన్ హిల్ స్కూల్లో జరిగిన నిజమైన భయంకర కథ. రాత్రి చూస్తుంటే లైట్లు ఆన్లో పెట్టుకోండి. ఇది సంవత్సరం క్రితం జరిగిన సందర్భం. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకా చాలా చదవాలి. స్కూల్ లైబ్రరీ సాధారణంగా సాయంత్రం 5 గంటలకు మూసేస్తారు, కానీ ఎగ్జామ్స్ వల్ల అర్ధరాత్రి వరకు ఓపెన్ చేశారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు నేను లైబ్రరీకి వెళ్ళాను. చదువులో అంతగా లీనమయ్యాను, టైం గమనించలేదు. కానీ రాత్రి 10 అయ్యేసరికి లైబ్రరీలో నేను ఒక్కడే ఉన్నాను. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం, గాలి కూడా కదలకుండా ఉన్నట్టుంది. ఇంకా కొంచెం పని ఉంది అనుకుని చదువుతుండగా అప్పుడే ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. భయంతో నేను లైబ్రరీ నుంచి బయటికి పరిగెత్తాను. లాంగ్ కారిడార్ చివర ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ఎవరో తెలీదు. దగ్గరికి వెళ్తుంటే గుండె వేగంగా కొట్టుకుంది. నేనడిగాను, ఎవరు మీరు అని. కానీ ఒక్కసారిగా ఆమె వెళ్ళిపోయింది. ఇది అంతే అనుకున్నాను, కానీ అసలు భయం ఇంకా మొదలైంది. బయటికి వచ్చాను, కానీ రోడ్డు ఖాళీగా ఉంది. సాధారణంగా ఉండే జనాలు ఒక్కరూ లేరు. అప్పుడే మేలపై ఒక నీడ కనిపించింది, కానీ నా చుట్టూ ఎవరూ లేరు. తల ఎత్తి చూశాను. నా ముందు అదే మహిళ నడుస్తోంది. ఆమె నడక వంకరగా, శరీరం వంగిపోయి ఉంది. దగ్గరికి వెళ్ళాక స్పష్టంగా కనిపించింది. చిరిగిన బట్టలు, అల్లకల్లోలమైన జుట్టు, చేతులు కాళ్ళు వంకరగా. అప్పుడే ఆమె నాతో మాట్లాడింది. బాబు, మా అమ్మాయిని ఏమైనా చూసావా అని. ఆమె వాయిస్ చాలా విచిత్రంగా ఉంది. నాకు మాట రావడం లేదు. నేను దూరంగా చూపించాను. ఆమె నెమ్మదిగా అక్కడికి నడిచింది. నేను వెంటనే పరిగెత్తాను. అక్కడ నుంచి అప్పుడు దూరం నుంచి ఒక కేక వినిపించింది అంతే. ఆ తరువాత నాకు ఏమీ గుర్తులేదు. నన్ను నా పొరుగువాడు రోడ్డుపై స్పృహ లేకుండా పట్టుకున్నారు. తరువాత తెలిసినది ఏంటంటే 98లో అగాథ అనే మహిళ తన 10 సంవత్సరాల కూతుర్ని ప్రమాదంలో కోల్పోయింది అని. ఆ బాధను తట్టుకోలేక ఆమె కూడా చనిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ తన కూతుర్ని వెతుకుతూ తిరుగుతోందని అంటారు. అసంపూర్తి కోరికలు ఉన్నప్పుడు ఆత్మలు ఇంకా తిరుగుతాయంటారు. రాత్రి ఒంటరిగా ఉంటే జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకర కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.